చెన్నై వేదికగా చిదంబరం స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు టీమిండియా పైచేయి సాధించింది. ఒక దశలో భారత్ 144 పరుగులకి 6 కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో ఏమైనా సంచలన ఫలితం నమోదవుతుందోనని అనుమానం కలిగింది. అయితే ఆల్ రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు బంగ్లాదేశ్ బౌలింగ్ జోరుకు అడ్డుకట్ట వేశారు. బౌలింగ్ తోనే కాదు బ్యాట్ తోనూ టీమిండియాను ఆదుకోగలమని మరోసారి నిరూపించారు. వీరిద్దరు భారీ భాగస్వామ్యంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 80 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ 19 బంతులు ఎదుర్కొని కేవలం 6 పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే తక్కువ పరుగులకే రోహిత్ శర్మ పెవిలియన్ చేరిన తన సింప్లిసిటీకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు సింపుల్ గా ఉండేందుకు ఇష్టపడే రోహిత్ శర్మ నిన్న తొలి రోజు మ్యాచ్ లో డ్రెస్సింగ్ రూమ్ ముందు వరండాలో నేల మీద కూర్చొని కనిపించాడు. తన జూనియర్లంతా కుర్చీలో కూర్చుంటే రోహిత్ శర్మ మాత్రం నేల మీద కూర్చొని కనిపించాడు. అయితే ఎప్పుడు సింపుల్ గా ఉండేందుకు ఇష్టపడే రోహిత్ శర్మ అందులో భాగంగానే అలా కింద కూర్చున్నట్లు కనిపిస్తుంది. కంఫర్ట్ లాంటివి పెద్దగా పట్టించుకొని హిట్ మ్యాన్ తనకు ఏది అనిపిస్తే అది చేస్తుంటాడు. రిలాక్స్ అవ్వాలని అనిపించి కింద కూర్చున్నట్లు తెలుస్తుంది. సీనియర్ జూనియర్ అంటూ తేడా లేకుండా ఏ భేషజాలకు పోకుండా స్టార్ స్టేటస్, కెప్టెన్సీ లాంటి హోదాలను పక్కన పెట్టి తనకు నచ్చినట్లు ఉండడం, అందరితో కలిసిపోవటం గొప్ప విషయమని, సింప్లిసిటీ అంటే ఇదే కదా అని ఫ్యాన్స్ అంటున్నారు.